హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సన్ ఛానల్. ఆల్రెడీ నేను సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అప్లోడ్ చేసానండి, ఆ వీడియో అప్లోడ్ చేసేసాను. సో ఇందులో కొన్ని డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే మేము ముంబైలో కరంజాలో ఉంటాము. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది, ఎలా వచ్చిందండి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ముంబై సిటీ ఉన్న వాళ్ళకి మేబీ దగ్గర అవ్వచ్చు. సో మేమున్న అంటే ఏరియా కరంజా నుంచి అక్కడి నుంచి మనం బయటికి సిటీలోకి రావాలంటే ఒక 45 మినిట్స్ సీ మీద ప్రయాణం ఉంటుందన్నమాట. సో బోట్లో ఎక్కి రావాలి. సో 45 మినిట్స్ జర్నీ తర్వాత మనము చీతా గేట్ దగ్గర దిగాలి. సో అది దిగాక దాని తర్వాత ఒక ట్యాక్సీ పట్టుకొని చర్చ్ గేట్కి వచ్చామన్నమాట. మనం మామూలుగా సిఎస్టీకి రావచ్చు, అంటే అక్కడ ట్రైన్స్ సిఎస్టీ ఆర్ చర్చ్ గేట్ దగ్గర మనకు ఉంటాయి లోకల్ ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్. సో చర్చ్ గేట్ దగ్గరికి వచ్చి ఎక్కాం, ఫస్ట్ టైం ఎక్కామన్నమాట. సో ఎవ్రీ టైం కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సిఎస్టీకి వచ్చి మన లోకల్ ట్రైన్లో ప్రయాణం చేస్తాం. కానీ ఇక్కడ చర్చ్ గేట్ మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక మనం ట్రైన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ట్రైన్ టికెట్లు తీసుకున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ పట్టుకొని ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో ఫాస్ట్ ట్రైన్లు ఉంటాయి, స్లో ట్రైన్లు కూడా ఉంటాయి. ఫాస్ట్ ట్రైన్లు అయితే మనకి 5 స్టాప్స్ దగ్గర ఆపుతారు. సో నార్మల్గా స్లో ట్రైన్ అంటే 21 స్టాప్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 45 మినిట్స్లో ఫాస్ట్ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. అదే మనం స్లో ట్రైన్ పట్టుకుంటే 1 అవర్ క్రాస్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ 45 మినిట్స్ జర్నీ అయిపోయిన తర్వాత ఒక బస్సు ఆర్ ఒక ట్యాక్సీ పట్టుకొని మనం వచ్చేయవచ్చు. మాకు తెలియదు, ఫస్ట్ టైము కొంచెం తెలియకుండానే వెళ్ళిపోయాము. మళ్ళీ ఎవరో చెప్పారు, ఇది అడిగితే చెప్పారు, మళ్ళీ బ్యాక్ వచ్చాము. ట్యాక్సీలో మళ్ళీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము. సో ఇక్కడ కేవ్స్ ఉన్నాయి. సో అక్కడ నేను వీడియోలో చెప్పినట్టుగా సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు. అంతా మేము వెళ్ళేసరికి సైకిల్స్ ఖాళీ లేవు. సో బస్సు ఎక్కేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టికెట్లు ఉంటాయండి, టికెట్లు కూడా తీసుకొని హ్యాపీగా మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే ఆ బ్యాగ్ అన్నీ హ్యాపీగా, అంటే షూ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనం ఎక్కడైనా ఇలా కేవ్స్ ఇలా కొండలు ఎక్కాలనుకున్నప్పుడు ముందే ప్రిపేర్ అయిపోయి ఉండిపోవాలి. అంటే దాని తగ్గట్టు మనకి ఫుట్వేర్, డ్రెస్ ఇవన్నీ కూడా, లేకపోతే అవి మనకి కొంచెం కంఫర్టబుల్ అనిపించి మనం చేసే పని చక్కగా కానివ్వాలి. సో అదంతా అయిపోయిన తర్వాత దిగి వచ్చేసిన తర్వాత కొంచెం ఫన్ చేసుకున్నాము. మంచి క్లైమేట్ ఉంది, మంచిగా ఫొటోస్ దిగేసాము వీళ్ళు ముగ్గురికి. ఆ తర్వాత అలాగా సరదాగా గడిపేసి వచ్చేసాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దీని తర్వాత కూడా ఇంకా చేసేసాము. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ మన మార్నింగ్ 6:30 ఈవినింగ్ వరకు ఓకేగానే ఉంటుంది. సో ఎంత టైం అయినా మనం స్పెండ్ చేయొచ్చు. అంటే కేవ్స్కి వెళ్ళేటప్పుడు రైట్లో అదంతా కూడా మనకి బాగానే పెడతారు. సో మనకి అంటే స్వీట్ కార్న్, మామిడికాయలు అవన్నీ కూడా పెడతారు. మనకి బీచ్ ఒడ్డున ఎలాంటివి దొరుకుతాయో అలాంటి ఫుడ్ అంతా దొరుకుతుంది. సో హ్యాపీగా తినుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే మనకి తెచ్చుకున్న ఫుడ్ కూడా హ్యాపీగా ఎక్కడైనా కూర్చొని ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్ అన్నట్టు. మస్ట్ వాచ్ విజిట్ అని నేను అయితే చెప్తాను. ముంబైలో ఇలాంటి ప్లేస్ ఉంది, నెక్స్ట్ ఇంత ప్లేస్ ఉన్నది అన్నది ముందు మేము సర్ప్రైజ్ అయిపోయాము. సో కొంచెం ఎంత పెద్ద ప్లేస్ ఈ చివరిని ఎలా ఉంది, ఇంత గవర్నమెంట్ది అని ఒక థాట్ వచ్చింది. చాలా ఓపెన్ ప్లేస్ అన్నమాట. సో ముందు ముందు ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మేము ముందే చూసి వచ్చాము. ఒక పని అయిపోయింది అన్నమాట అలా. సో ఇక్కడ నా ఫిట్నెస్ చెక్ చేసుకున్నాను. సో మా వాడిని ఎక్కించుకున్నాను, అమ్మాయిని ఎక్కించుకున్నాను. సో నాకేం అనిపించలేదు. మేబీ యోగా వల్ల నాకు స్ట్రెంత్ వచ్చిందని, కొంచెం వచ్చిందని అనుకుంటున్నాను. సో లేకపోతే ఇలాంటి సాహసాలు నేను చేసేదాన్ని కాదు. సో యోగాని ఇంక్లూడ్ చేసుకోండి డైలీ లైఫ్లో. అది ఈ వీడియో ఒక సారాంశం. ఇంకా మళ్ళీ అంతవరకు రామ్సన్ ఛానల్ చూస్తూనే ఉండండి. రెసిపీస్ వీడియోస్ వస్తున్నాయి, సో ఫాలో అవుతూనే ఉండండి. మీకంటూ ఒక రెసిపీ ఐడియాస్ కోసం మేము పెడుతున్నాము. సో దాట్ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఎవరైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో కమాన్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం, బాయ్.